హాయ్ హలో నమస్తే, నేను మీ టేస్టీ వెంకీ. ఈరోజు మనం చేపల కర్రీ చేసుకోబోతున్నాం. చేపల కర్రీ నేను మధ్యాహ్నం చేపలకి వెళ్ళాను, దాంట్లో ఒక 2-3 పట్టుకొచ్చిన. అదే ఇప్పుడు చేపల కర్రీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తురుముకొని పెట్టుకున్నానండి. ఇంకా మనం రెడీ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చేపల కర్రీ ఇవాళ కుమ్మేసుడే. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు స్టవ్ అంటించుకుందాం. కళాయి పెట్టుకుందాం. కళాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైంది. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకున్నాం. లో ఫ్లేమ్లో ఉల్లిగడ్డని ఉడికేలాగా పెట్టుకుందాం. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, ఈ టమాటా ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. మనం లో ఫ్లేమ్లోనే టమాటా ఉల్లిగడ్డ మగ్గే వరకు వేయించుకుందాం. ఓకే, టమాటా ఉల్లిగడ్డ కాస్త ఉడికేసినాయి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వేసుకుందాం. ఒక చెంచా అల్లం, పచ్చివాసన పోయేలాగా ఇదంతా మిక్సింగ్ చేసుకొని కొంచెం ఈ అల్లం పచ్చివాసన పోయేలాగా వేయించుకుందాం. ఓకే, అల్లం పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు మొత్తం మంచిగా కలిపేసుకొని మంచిగా గ్రేవీ మంచి స్పైసీగా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం ఒక 2 చెంచాల కారం, కొంచెం మెంతు పొడి, కొంచెం ధనియా పొడి మొత్తం మంచిగా మిక్సింగ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో కొంచెం మగ్గనిద్దామండి. ఆయిల్లో మంచిగా ఫ్లేవర్ మాత్రం బాగుందండి. ఇలానే తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ పిసికి పెట్టుకున్న చింతపండు పులుసుని దీంట్లో పోసుకుందాం. మంచిగా కలిపేసుకొని పెట్టుకున్నాం అనుకో. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు సరిపడా ఉందా లేదా అని చూసుకుందాం. సూపర్ అంటే సూపర్గా ఉంది. కొంచెం తక్కువ ఉందండి సాల్ట్.
పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పులుసు కొంచెం వేడెక్కాక మనం చేపలు వేసుకుందాం. పులుసు మరిగింది. వావ్, స్మెల్ మాత్రం అదృశ్టు. ఇది మరిగిన పులుసులో చేప ముక్కలు వేసుకుందాం. ఓకే, ఇది మళ్ళీ కొద్దిసేపు ఆగాక మళ్ళీ ఒక రౌండ్ కలుపుకుంటూ అయిపోతుంది. అసలు చేప ముక్కలు ఎక్కువ కలపొద్దు ఫ్రెండ్స్. బాగుంది కదా. మనం మూత పెట్టేసుకుందాం. ఓకే, ఓకే. అబ్బా, స్మెల్ మాత్రం సూపర్. చూడండి, కొత్త కొత్తలు ఉడుకుతుంది. నాకు పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం. చేపల కూరలో పచ్చిమిర్చి అలా ఉడికించుకొని తర్వాత కొరుక్కొని తింటుంటే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర వేసుకున్నాం. ఓకే, చేపల కూర ఫ్లేవర్ మాత్రం సూపర్గా వస్తుంది. ఓకే, మనకిక చేపల కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వావ్, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్టీ టేస్టీ చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఇంకా తినేద్దాం. మీరు కూడా ట్రై చేయండి. కష్టపడి ఈరోజు పట్టుకొని వచ్చి క్లీన్ చేసుకొని కర్రీ చేసుకున్నాం. అట్లా కష్టపడి తెచ్చుకొని తింటే ఆ మజానే వేరు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోగా కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?